Backstage Pass, Institute of Gaming. For more details, contact 7093965965. నానా అతను వస్తున్నాడు. ఓ నువ్వా? రావయ్యా రా. ఇదేనా రావటం? తమరు చేయి మాసిపోతుందేమో. ఏంటి ఈ ఊళ్ళో అందరికి నువ్వు హార్మోనియం నేర్పే గురువు అంట? అదేదో హాబీగా నేర్చుకున్నానండి. అది ఈ వేళ ఉపయోగపడుతుంది. మనం అలా కూర్చుని మాట్లాడుకుందామా? ఏ కూర్చోకుండా మాట్లాడలేవా? దాందే ఉందండి. కావాలంటే నడుస్తూ మాట్లాడగలను, పరిగెత్తుతూ కూడా మాట్లాడగలను. హలో, గుడ్ మార్నింగ్. అసలు మీరేమిటి, మీ వంశం ఏమిటి, ఎలాంటి వంశం మీది? మీ తాత ముత్తాతల గురించి మా హిస్టరీ మాస్టర్ ఎప్పుడు చెప్తుండేవారు. ఇకపోతే మీ నాన్నగారి గురించి. నా గురించి నీకు ఇంకా బాగా తెలియదు. నా గురించి మీ అమ్మాయి గారికి బాగా తెలుసు కదండి. తీసుకో అమ్మాయ్యా. మొత్తానికి నువ్వు చాలా తెలివైనవాడయ్యా. మీరు ఇలాంటి విషయాలు భలే చక్కగా కనపెడతారండి. ఈ విషయం కొంచెం మా నాన్నగారు చెప్పండి. ఆయన నాకు మనుషుల్ని వాయించడం, హార్మోనియం వాయించడం తప్ప వేరే ఇంకేమీ రాదంటారు. అన్నట్టు వాయించడం అంటే గుర్తుకొచ్చింది. మా అమ్మాయికి హార్మోనియం ఎప్పటి నుంచి నేర్పుతావు? దాందే ఉందండి. రేపు శుక్రవారం, పైగా ఏకాదశి, చాలా మంచి రోజు. రేపటి నుంచే నేర్పించడం ప్రారంభిద్దాం. సరే, పొద్దున్నే సజ్జనం తినేసి హార్మోనియం పెట్టి భుజాన్ని వేసుకుని వచ్చాయి. మా అమ్మాయి హార్మోనియం నేర్చుకుంటా. అబ్బాబ్బా, అక్కడే వచ్చినది చిక్కంతా. అనవసరంగా నేను మా నాన్నగారు గౌరవనీయులం అనే పేరు సంపాదించేసామా. మరి మాలాంటి గౌరవస్తులం మీ ఇంటికి వచ్చి నేర్పిస్తే అది మీకే చిన్నతనంగా ఉంటుంది. కాబట్టి పొద్దున్నే మీ అమ్మాయిని మా ఇంటికి వచ్చామానండి. ఆ చద్దను మీద నేనే తెరిపించి హార్మోనియం నేర్పించడం మొదలు పెడతాను. ఉంటాను. ఏంటి, మా అమ్మాయి మీ ఇంటికి వచ్చి హార్మోనియం నేర్చుకోవాలా? ఎవరితో మాట్లాడుతున్నావు? తెలిసే మాట్లాడుతున్నావా? ఏమిటి నీ కంగారు? అతను అన్న దాంట్లో తప్పే ఉంది. మనలాంటి ధనవంతులు ఇలాంటి వాళ్ళ ఇంటికి సంగీతం నేర్చుకోవడానికి వెళితే అది వాళ్ళకి ఎంత గొప్ప. అందులోనే మన కారు వాళ్ళ ఇంటి ముందు ఆగితే వాళ్ళకి మరింత గొప్ప. అందుకని పాపం. అందుకే పాపం. అట్టగా పాపం. అవును పాపం. సరేనయ్యా, మా అమ్మాయి తనకి హార్మోనియం నేర్పే అవకాశం నీకు ఇస్తుంది. జాగ్రత్తగా నేర్పే. ఎట్టా ఉంది? పాలకోవ తిన్నంత ఆనందంగా ఉందండి. వస్తాను. మోసం చేయటం నీకొక్కడికే తెలిసిన విద్య కాదురా. అదే మోసానికి నేను దిగజారితే నీ బతుకు చూస్తుంటా. కార్లు మందలుగా వెళ్ళాయి. అవి కదిలేయా? మందలుగా కార్లే కాదు సార్, మందలుగా కాలంలో జనం కూడా ఉన్నారు. కావాలంటే పైకి వెళ్ళి చూడండి. కార్లు మందల జనం ఉన్నారు. వంటశాల మీదకి మిడతల దండ వచ్చినట్టు మీ పోలీసులు అంతా ఒకేసారి వచ్చారు. ఏమన్నా కిరికిరియా? మిమ్మల్ని అందరూ అరెస్ట్ చేసి తీసుకెళ్ళడానికి ఫుల్ పవర్ తో వచ్చాం. మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేయాలంటే ఈ ఊరు జనాభా 7,500, మీ జీపులు 5 సాలం. ఇంతకీ మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పనే లేదండి. జైల్లోంచి తప్పించుకున్న గోపి మీలో ఉన్నాడని మా నమ్మకం. బాలే కనిపెట్టేశారండి. నేనేనండి గోపిని. మారేసంలో నేనండి గోపి, నన్ను అట్టుకెళ్ళండి. అబ్బా, నేనే గోపిని, నన్ను అట్టుకెళ్ళండి. నేనే గోపి. ఇంతవరకు అది కేవలం ఇసుక బస్తా మాత్రమే. ఈ క్షణం నుంచి అది నీ ఆయుర్దాయం. అందులోని ఇసుక కిందకు రావటం అంటే క్షణ క్షణం నీ ఆయుర్దాయం తరిగిపోతున్నట్టే లెక్క.
100 గొడ్లు తిన్న రాబందు కూడా ఒక్క గాలివానకు చచ్చినట్టు ఎంతో మంది హత్య చేసిన నీ ప్రాణాలు ఇప్పుడు నా గుప్పెట్లో ఉన్నాయి. అమ్మో ఇసుకంత కాలిపోతుంది. నువ్వు ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటపడాలి అంటే నువ్వు చేసిన నేరాల గురించి నీ నోటితో నువ్వే చెప్పాలి. అయితే చెప్పు, మా నాన్నను చంపించావు. నేనే, కానీ ఆ పని చేసి చాలా అయిపోయిందిగా. ఇంకా గొడవ వదిలే. ఆ గొడవ వదిలేసిన ఇంకా 2 హత్యల గొడవ ఉందిగా. పులిరాజును చంపిందెవరు? ఎక్కడ కాలిపోతుంది. ముసలి చెప్పు. బాబోయ్, పులిరాజును చంపిందెవరు? గారి పీక మీద కాలేసి తొక్కి చంపింది నేనే. కానీ అలా తొక్కమని చెప్పింది, నా చేత తొక్కిచ్చింది ఆయన రత్రిగడే. మా అమ్మమ్మని, అదే నీ కన్న తల్లిని మమ్మల్ని చంపని చెప్పింది, చంపించింది కూడా ఆశ్రయగడే. మీరే నిజమైన హంతకులని నీ నోటితో నువ్వు చెప్పిన ఈ సాక్ష్యం చాలు నేను నిర్దోషాన్ని నిరూపించుకోవడానికి. సాక్షికం దొరికిందని సంబరపడిపోక నన్ను నిరికించడానికి నీ తరం కాదు కదా, నీ అమ్మమ్మ తరం కూడా కాదు. దిస్ ఈజ్ అసిరియా. వచ్చావు. నాతో మన రహస్యాలన్నీ చెప్పించేసి ఆ టేప్ రికార్డులో రికార్డింగ్ చేసేశాడు. వాడు రికార్డింగ్ చేస్తుంటే నువ్వు డాన్సింగ్ చేస్తున్నావా? గురికము ఎక్కాల్సాడు ఉసుకొని బెదురుతుంటే నువ్వు చేసిన మద్దలో నాకు బాగుందన్న సంగతి నీకు చేస్తావా? పాలకోవా నాయాలా. ఓ పక్క నన్ను అర్తిగల్లాగా ఏలాడి తీసేసి మొసళ్ళకి వేసేస్తానంటారయ్యా. నిన్ను మొసళ్ళకి వేసే ఛాన్స్ ఆడికిందుకు ఇస్తాను, నేనే వేసేస్తాను. కొత్తమంది రాజశేఖరం గారికి, కొత్తమంది రాజశేఖరం గారికి. సదానందం, నేను నిజంగా గాంధీ గారికి దండ వేయడానికి వచ్చాను, నువ్వు నమ్ముతున్నావా? మరి ఎందుకు వచ్చారండి? గాంధీ గారిని అడ్డం పెట్టుకుని 1 కోటి రూపాయలు సంపాదించాలని వచ్చాను. ఏంటండి? ఇదిగా కాంట్రాక్ట్ మీద నువ్వు ఇంతవరకు ఎంత సంపాదించావు? మీకు తెలవంది ఏముంది చెప్పండి. సిమెంట్ లేకుండా వంతెల్ని కట్టి 10 లక్షలను, ఇసుక లేకుండా ఇల్లు కట్టి 20 లక్షలు సంపాదించానండి. అరసి బుర్ర లేకుండా 10 లక్షలు సంపాదించా. ఇప్పుడు 1 కోటి రూపాయలు సంపాదించే అవకాశం వచ్చింది. జలగంగ ప్రాజెక్టు సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ ఇస్తున్నారన్న విషయాన్ని ఢిల్లీలో ఫైల్లో నేను స్వయంగా చూశాను. ఆ కాంట్రాక్ట్ మనకి వస్తుంటారా? సరుకున్న మినిస్టర్ తో నువ్వు ఈ మాట అంటున్నావు అంటే నువ్వెంతో తెలివి తక్కువడో నాకు ఇప్పుడు అర్థమవుతుందయ్యా. ఈ విషయం పేపర్లో వచ్చిందంటే తూములు కంపెనీ వాళ్ళు రేట్లు పెంచేస్తారు, కానీ నువ్వు ముందే తూములు కొనేసి రోడ్ల పక్క పడే. దాంట్లో ఉన్న బాధ మీకు ఏం తెలుసు చెప్పండి. బిల్లు లేకుండా తూములు కొని ఒక్కొక్క తూముని లారీ మీద అక్కడ చేర్చాలి అంటే చేతిలో 30 లక్షలు వదులుకున్నట్టే. అబ్బా, కాంట్రాక్ట్ లో డబ్బు రాబడుగా లేవయ్యా నేను చెప్పిన. అయ్యా, ఇన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత ఆ కాంట్రాక్ట్ మనకు రాకపోతేను చెవులో పువ్వు పెట్టుకున్న వాడిని కాంట్రాక్టర్ చేసినందుకు నేను బాధపడుతున్నానయ్యా. చెప్పి పంచి చాలా ఇదిగా రాబడిలో మనకి 50-50. అలాగేనండి. ఇదిగా స్విస్ బ్యాంక్. అయ్యి బాబోయ్, అది సస్య మర్చిపోను. మీరేం కంగారు పడకండి. తెల్లారే పాటికి రోడ్లు కనపడకుండా తూములతో పూడ్చి పెట్టిచ్చేస్తాను. పెంచలయ్యా సార్, ఈ తూముల్లో ఏదో ఫ్రాడ్ ఉందన్న అనుమానం. ఎందుకని మంచిది, నువ్వు వెళ్ళి డీసీపీకి సంగతి చెప్పిరా. కాంట్రాక్టర్ దౌర్జన్యం చేసే అవకాశాలున్నాయి. అలాగే సార్, వెళ్ళు. నమస్కారం అండి ఇంజనీర్ గారు. సదానంద గారు,
ఈ పైపుల్ని ఇక్కడ చేయించింది మీరేనా? వాళ్ళెవరండి, నేను కాకపోతే ఇంత ఖర్చు భరాయించగలిగినోడు ఈ ప్రాంతాల్లో కాంట్రాక్టర్ ఎవడన్నాడు చెప్పండి. మీ పరపతి గురించి నేను అడగలేదు. అనుమతి లేకుండా వీటిని ఇక్కడ ఎందుకు వేయించారు అని అడుగుతున్నాను. అంటే ఈ ప్రాజెక్టుకి మీరు టెండర్లు పిలిచినా ఆ కాంట్రాక్ట్ మరి నాకే వద్దు కదండి, అది మాత్రం వేయించానండి. ఇది మీకే వస్తుందని జోస్యం చెప్పారా? అవునండి, మా దగ్గర మీరు లంచం ఉంచుకుని ఆ కాంట్రాక్ట్ నా పేరుతో శాంక్షన్ చేయిస్తారని శిలక చెప్పింది. నీకు వచ్చేది కాంట్రాక్ట్ కాదు, జైలు శిక్ష. జైలు శిక్ష నాక? నువ్వేయిస్తావా? ఊరుకోవయ్యా, ఎవడనింటే నిజం అనుకుంటాడు. కాసేపట్లో డీసీపీ ప్రతాపరావు గారు వస్తే నీకే అర్థమవుతుంది. ఈ ఇంజనీర్ గారు అనుకున్నంత పని చేశాడురా. ఈవిడి బతుకుంటే మనకు ఆ కాంట్రాక్ట్ రాదు కానీ ఈయన్ని థ్రిల్ చేసేయండి. కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రతాపరావు గారా? పర్వాలేదు, కూర్చోండి. పర్వాలేదు, నిలబడతాను. ఏమిటో ఏమిటిలా వచ్చారు? నేను నేరస్తుల కోసం వచ్చాను. ఇక్కడ ప్రజా సేవకులే కాని ప్రజాద్రోహులు నేరస్తులు ఎవరు లేరండి. ఆత్మద్రోహం చేసుకునే మనిషికి ప్రజాద్రోహం గురించి ఏం తెలుస్తుంది రండి. ప్రతాపరావు గారు, నా సంగతి మీకు తెలియదేమో. నేను పుట్టినప్పుడు నలుగురులాగా అమ్మ అమ్మ అనలేదట, అహింస అహింస అన్నంట. నేను అలాంటి గాంధీవాదిని. గాంధీ గారు వద్దన్న బ్రాందీ గ్లాసును చేత్తో పట్టుకుని నేను గాంధీవాదిని అని చెప్పడం మీకే చెల్లుతుంది, అది పదవిలో ఉన్నారు కనుక. ఇంతకీ ఏ విషయం గురించి మాట్లాడడానికి వచ్చారండి తమరు? ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఇంజనీర్ తూముల దగ్గర దారుణంగా హత్య చేయబడ్డాడు. చాలా మంచివాడు పోయాడయ్యా. ఓ పోల్దర ప్రమాయించు. ఆ తూములు శాంక్షన్ లేకుండానే సదానందం గారు అక్కడ వేయించారని, ఆ తూముల తాలూకు కాంట్రాక్టు మీరు వారికి ఇప్పిస్తారని అనేక పత్రికలు రాశారు. అదే అదే ఎల్లో జర్నలిజం. దానికి మీరు ఎల్లో జర్నలిజం అని ముద్దు పేరు పెట్టుకోవచ్చు. కానీ ఆ ఇంజనీరు చచ్చిపోయే ముందు తన ఎర్రటి చిక్కటి రక్తంతో ఒక పేరు రాశాడు. ఏమని రాశాడండి? రాజా అని 2 అక్షరాలు. రాజశేఖరం గారు గాని ఆయన తాలూకు మనుషులను గాని రాసే ప్రయత్నం చేసి ఉండొచ్చు కదా. డీసీపీ గారు, రాజా అంటే నేనేని ఎందుకు అనుకోవాలండి? రాజరాజ నరేంద్రుడు కావచ్చు, రాజగోపాల్ కావచ్చు, రాజవర్మ కావచ్చు, రాజనాల్ కావచ్చు, ఇలా 1,00,000 పేర్లు నేనే చెప్తాను. రాజశేఖరం గారు, మీరు 10 లక్షల మంది ఓటర్లను మోసం చేయగల సమర్థులే కావచ్చు. ఒక హత్య చేసి దాన్ని మసిపూసి మారేడుకాయ చేయగల అర్హులే కావచ్చు. కానీ జీవితంలో దోషిని వదిలిపెట్టడం ఎరగని ఈ డీసీపీ ప్రతాపరావు మిమ్మల్ని నేరస్తులుగా రుజువు చేసే వరకు మీ నీడను వెంటాడుతూనే ఉంటాడు. గుర్తుంచుకోండి. అండి, ఈ డీసీపీ గారు కొంప మీదకి తెస్తాడేమోనండి. నువ్వు అనుమానాలతో టైం వేస్ట్ చేయకు. ఆ చచ్చిపోయిన ఇంజనీర్ స్థానంలో వెంటనే మన మనిషిని అపాయింట్ చేయాలి. అన్నట్టు జ్ఞాపకం వచ్చిందండి, మా బామ్మర్ది ఒకడు ఇంజనీరింగ్ 3వ క్లాస్ లో పాస్ అయ్యి ఉన్నాడండి. ఆడు పనికొస్తాడంటారా? మనకు కావాల్సింది చదువుకున్న సమర్థుడు కాదయ్యా, మనం చెప్పిన పనుల్లో చేసే చేతకాని వాడు. మరి డ్యాములు కడితే లటక్కలు కూలిపోయింది అనుకోండి, అప్పుడు నీకేం నష్టం అయ్యా? ప్రభుత్వానికి నష్టం, ప్రజలకు నష్టం. ఇంకా మాట్లాడేవంటే ఆ సీట్ లోకి రావాల్సిన తెలివైన కత్తి లాంటి కుర్రాడికి నష్టం. అవునులేండి, ఆ నష్ట జాతకుడి గురించి మనకెందుకు? ఇంతకీ ఆ నష్ట జాతకుడు ఎవడంటావు? నమస్కారం అండి బాబు. అయ్యి బాబోయ్, ఏంటండి ఈశారంగా ఉన్నారు? ఈసారి పడబాకండి, జైల్లోకి వెళ్ళింది మన రౌడీ కుర్రాలేగా. విచారం దానికి కదయ్యా, విదేశాల నుంచి మా తమ్ముడు వచ్చాడు. మరి ఇంకేటి, తమ్ముడు గారు వస్తే పాయసం తాగినట్టు ఉండాలి కానీ ఆముదం తాగినట్టు ముఖం పెట్టారేటి? ఎయిర్పోర్ట్ లో దిగ్గానే ఎయిర్ హోస్టెస్ చేయి పట్టుకు లాగేట. అబ్బా, గొప్ప థ్రిల్ ఇచ్చాడు. ఏడిచావు కానీ విడిపించుకొద్దాం పద. నీ పేరు? మినిస్టర్ గారి తమ్ముడు.
ఐ వాంట్ యువర్ నేమ్. నీ పేరేంటి? చెప్పారు కదా మినిస్టర్ గారి తమ్ముడని. నీకు అసలు పేరు లేదా? ఉంది, కానీ ఎవడు పిలవటల్లా. అందరూ మినిస్టర్ గారి తమ్ముడనే పిలుస్తా ఉన్నారు. అందుకనే మనం అదే ఖాయం చేసుకున్నాం. అలాగా? ఎక్కడయ్యా మీ అన్నయ్య మినిస్టర్? ఏడగాదిలే ఢిల్లీలో చెప్తా ఉన్నాడు. ఎయిర్ హోస్టెస్ ఎందుకు పట్టుకున్నావు? చెబితే బాగుండదండి. చెప్పు, ఎందుకు పట్టుకున్నావు? మన బ్యాటరీకి ఛార్జ్ ఎక్కువ. నా మనస్సు అనే బ్యాటరీకి ఛార్జ్ ఎక్కువ. పిచ్చి పిచ్చిగా వాగావంటే జైల్లో పెట్టిస్తా. అన్నయ్య గారు వచ్చారండి. అన్ను ఈడు నన్ను కన్నులో పెట్టిస్తాడు. అనవసరంగా కంగారు పడిపోయి థ్రిల్ అయిపోకనే. బాబు, సరుకున్న మినిస్టర్ గారండి. హలో, గ్లాడ్ టు మీట్ యూ. చూడండి, వాడు నా తమ్ముడు. ఇక్కడ ఇలా అల్లరయ్యారంటే నలుగురిలో నా పరుగు పోతుంది. మీరు లేరండి. తెల్లండి. ఏంటండి మీరు ఏమనుకోకుండా ఉంటే ఒక విషయం చెప్పనా? చెప్పండి. మీరు ఎయిర్ హోస్టెస్ చేయబట్టుకోవడం బాగాలేదండి. నీ కూతురు చేయాలి బాబు. మీ నోరు పెడితే సెంట్రల్ లెవెల్లో కంపేర్ అంటే. చెప్పాను కదా మన బ్యాటరీకి ఛార్జింగ్ ఎక్కువ అని. దారా పోదాం. వస్తానండి ఎయిర్ హోస్టెస్. పళ్ళు నిలబడతాను. దాని కాళ్ళు పట్టుకుని కేసు లేకుండా చేశాను. సంతోషించు. అది సరిగా చిన్నబాబు, నాకు తెలవక అడుగుతా. మీరు అమెరికా వెళ్ళేటప్పుడు మీ జుట్టు నల్లగా ఉంది కదా, తిరిగి వచ్చేటప్పుడు ఎర్రగా అయిపోయిందేటి? అమెరికాలో నెత్తురు మధ్య తెల్లరేపాటికి రంగు రాగి వర్ణానికి తిరిగిపోయింది. అయ్యి బాబాయ్, ఆ ఎయిడ్స్ రోగం తీసుకురాలేదు కదా? ఎయిడ్స్ అదేందయ్యా, ప్రాణం తీసద్దా? నువ్వు మా ప్రాణం తీయకుండా ఉంటే చాలు. నోరు మూసుకున్నాను. ఏంద్రత సిర్రుబుర్లాడుతా ఉన్నాడు? ఏం లేదండి, ఒక ఇంజనీర్ ని పైల మీద సంతకం పెట్టమంటే ఆడెట్లా పెట్టకపోతే పిన్నుబాయ అన్ను. ఆ సంతకం అంత అవసరమా? అవునరా, నువ్వు జీ పాపు. ఈ తూములు చూసావా? చూసా. జలగంగ ప్రాజెక్టు త్వరలో శాంక్షన్ అవుతుందన్న నమ్మకంతో కాంట్రాక్ట్ తీసుకుని ₹1 కోటి ఖర్చుతో వీటిని ఇక్కడ కొని పడేశాను. పడేస్తే పడి ఉంటాయి కదా, దానికి ఏడుపు దేనికే? ఇప్పుడు ఆ ఉద్యోగంలో గనక మనం రాకపోతే ఈ తూముల తాలూకు కాంట్రాక్ట్ పైల మీద సంతకం చేయడు. సంతకం చేయకపోతే మనం ₹1 కోటి మునిగిపోతాను రా. అట్టగా అయితే ఆ ఇంజనీర్ గారి బ్యాటరీ ఈక్ చేయమంటావా? అలా చేయడానికి ప్రయత్నిస్తేనే మన వాళ్ళందరినీ స్టేషన్ లో మూయించేశాడు. వాడెవడో జైలు నుంచి వస్తున్నాడని మమ్మల్ని పుట్టింటి పంపించేస్తారటండి. మా తమ్ముడు ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు కదా, కనీసం వాడైనా దగ్గర ఉంచుకోండి. ఏమే అవతల పొజిషన్ థ్రిల్ అయిపోతుంటే ఇంకా పురాణం చెప్తూ కూర్చుంటావంటే నువ్వు కారు ఎక్కువ చేసుకో. 4 రోజులు గడిచినాయి అంటే గతం మర్చిపోతాడు. అన్ని గొడవలు సర్దుకుంటాయి. ఏం కంగారు మీ అమ్మగారి పురాణం మీద కొత్త అయినట్టు సొత్త కూకుంటావేట్రా? పోనీ చాలండి సంబడం. అందరినీ పంపించేశావా? పంపించేశాను. పిచ్చిగాడిదే, నిన్ను చంపితే సాక్ష్యం కూడా లేకుండా చేసుకున్నావు కదరా. నన్ను చెప్తావా? అమ్మో, ఎవడైనా ఎవరి నుంచైనా తప్పించుకోవచ్చు కానీ ఈ భార్గవరాముడి చేతుల్లో నుంచి తప్పించుకోలేరురా. నేను నీ పాలిటి మృత్యుదేవత. నన్ను చంపి చేయకండి బాబు, క్షమించండి. క్షమిస్తాను. విధ్వంసకాండ పూర్తయ్యాక విశ్రమిస్తాను. ఈ పిచ్చ కదరా నీ దగ్గర లంచంగా తీసుకున్నానన్నావు. ఈవీసీఆర్ టీవీలో కదరా నాకు లంచంగా ఇచ్చానని చెప్పావు. ఈ పని కదరా నేను అవినీతితో తీసుకున్నానన్నావు. డీసీపీ ఫోన్ చేసి నేను నిన్ను కొట్టానని చెప్పు. వద్దులండి, చెప్పింది చెయ్యి. హలో, నమస్కారం. నేను డీసీపీ గారు, నేను సదానందని మాట్లాడతాను. ఆ భార్గవ్ గారు నా ఇంటి మీద పడే నన్ను తుక్కురాగిస్తాడండి. షటప్. ఇంతకు ముందు కూడా ఇలాగే అబద్ధాలాడి అతన్ని జైలు పాలు చేశారు. ఇంకెప్పుడు ఇలాంటి తప్పుడు రిపోర్ట్లు ఇవ్వకండి. ఏమన్నాడు? నమ్మట్లేదండి. కరెక్ట్. నమ్మడు కాబట్టే ప్రతిరోజు వచ్చి నిన్ను తని పెడతాను. రోజునా? అవును. వినపెడితే ఇది నువ్వు నాకు ఇవ్వని ఫ్రిడ్జ్, వీసీఆర్, టీవీ, ఫ్యాను కొనుక్కోవడానికి కావలసిన డబ్బు. ఇది ఇంటల్లుడిలా నిన్ను ఇంటికొచ్చి కొట్టిపోవడానికి మోటార్ సైకిల్ కొనుక్కోవడానికి కావలసిన డబ్బు. అంటే మా అల్లుడికి మా అమ్మాయికే కొలుసుకొని పెట్టలేదండి. అలాగా? ఏ అమాయకురాల్ని మోసం చేసి కేసులో నన్ను ఇరికించావు ఆ పిచ్చి కూతురికి డైమండ్ నెక్లెస్ కొనుక్కోవడానికి కావలసిన డబ్బు. ఎలా ఉంది మన థ్రిల్? అసలు థ్రిల్ అంటే ఎట్టుంటుందని ఇప్పుడే తెలిసిందండి. వస్తా. అండి మీకంటే బందిపోట్లేనివ్వండి బాబు. ఎలా దొరికిందా?
దొరకడం కాదండి బాబు, దీని దుంప దగ్గ గొప్ప థ్రిల్ చేసేసిందండి బాబు. ఏమైందిరా? ఆ ఒరిజినల్ క్యాసెట్ ఎక్కడ దొరకలేదండి. చెప్పవే, భార్గవ్ గారు ఎక్కడ? చెప్పను. ఇన్నాళ్ళు శీలల్ల సత్సంలో ఉన్న నేను ఇప్పుడు మద్దర్ల సత్సంలోకి మారిపోయి అందమైన నీ బాడీని ముక్కల కింద రక్కెత్తానే. భార్గవ్ ఎక్కడున్నాడో చెప్పు రోజా. చెబితే వీళ్ళు భార్గవ్ని బతకనివ్వరు. భార్గవ వీళ్ళ చేతుల్లో చనిపోయేంత బలహీనుడు కాదు రోజా. చెప్పు రోజా. నీ కాబోయే పతిదేవుడి బ్యాటరీ మీద నీకుండ నమ్మకానికి నా జోహార్లు. చెప్పమ్మా రోజా పువ్వా, ఏడున్నాడు భార్గవ? రాజశేఖర్ ఇంట్లో. నా ఇంట్లోనా? అండి ఇది ఏదో థ్రిల్ చేయాలని చూస్తుంది. ఎందుకైనా మంచిది ఒకసారి ఫోన్ చేయండి. హలో, బాగున్నావా భార్గవ? నువ్వా రాజశేఖరం? ఎక్కడి నుంచి? నువ్వు నా ఇంట్లో దూరావు, నేను నీ ఇంట్లో దూరాను. అదే రోజా ఇంట్లో. అత్త కదన్నా, అది బ్యాటరీ స్విచ్ నొక్కలిట్టి. నీ ప్రియురాలు లత, నీ చెల్లెలు పద్మ, నీ బ్యాటరీకి అవుద్దో నాకు తెలియని రోజా ఇక్కడ మా గుప్పెట్టో సిక్కుబడిపోయి ఉన్నారు. ఒంటరిగా అక్కడ కూర్చుని ఏం చేస్తారు గానీ అందరూ ఇక్కడే ఉన్నాం, వచ్చేయండి. గుడ్ మార్నింగ్. మే కమ్ ఇన్ సార్? కమ్ ఇన్. సార్, మాఫియా లీడర్ లచ్చన్ గురించి ఫుల్ డీటెయిల్స్ గ్యాదర్ చేశారు సార్. నువ్వెన్నా చెప్పు, లచ్చన్న మ్యాటర్ ఉన్న పేపర్లో పబ్లిష్ చేయను, తక్షాలు. ఓకే, కానీ ఒకటి గుర్తుంచుకోండి, దేశంలో నిజాన్ని నిర్భయంగా ప్రచురించే పత్రికలు బోల్డ్ ఉన్నాయి. I will see to it that this matter is published in all other papers. మీ సోదరుడు చేసుకోండి. హలో లచ్చన్న, రాచకొండ లచ్చన్న. ఏంటి మీ ఆయన నా గురించి ఏదో చరిత్ర రాసి ఫైల్ తయారు చేశాడంట? అది తెచ్చిపెట్టరే. ఏం ఫైలు? నాకేం తెలీదు. మరీ అంత నంగనాచి పోజు పెట్టబాక. ఏమ్మా, నోట్లో వేలెడితే కొరగలవా, లేక నా చెవులో ఏమైనా బీడి ముక్క కనపడుతుందా? డాక్టరా? ఓకే, కొంచెం తప్పు. అర్జెంటుగా ఆ ఫైల్ నాకు హ్యాండ్ ఓవర్ చేయకపోతే ఈ ఇంట్లో వాళ్ళు హ్యాపీగా బతికే ఛాన్స్ ఉండదు. నిజంగా నాకేం తెలీదు. ఆ ఫైల్ గురించి నాకేమీ తెలీదు. మా ఆయన కూడా ఇంట్లో లేరు. రేయ్, గంట నొక్కాడు, హస్బెండ్ అనుకుంటా. ఇంటి ముందు ఎన్ని కార్లు ఉన్నాయి? ఏమిటి అడావుడి? అది వాళ్ళు ఏమిటా కంగారు? వాళ్ళు ఏం జరిగింది? అది ఏమిటా దౌర్జన్యం? ఎవరు? హలో, నువ్వా? నేనే. ఏంటి గురు, పెన్నులో ఇంకుంది కదా అని, బుర్రలో గుజ్జుంది కదా అని నా గురించి తెగ వాకప్పు చేసేసి చరిత్రలు రాసి పత్రికల వాళ్ళకి మ్యాటర్ సప్లై చేస్తున్నావంట. అయినా నీకు నేనేం అపకారం చేశాను గురు? అన్యాయంగా నన్ను పబ్లిక్ లోకి ఈడుస్తున్నావు. ఒక మనిషి నడిపదాల్లో దారుణంగా హత్య చేయడం అన్యాయం కదా? అది నీకు అన్యాయం చేసినట్టు అవుతాయా? ఆ సచ్చినోడు నా శత్రువు. నా శాండాలపు చరిత్ర అంతా ఫోటోలు తీసి పార్లమెంట్ లో అప్పచెబుతాను అని పరిగెత్తుకుంటూ వెళ్తుంటేను నా ఫోటోలు నాకు ఇచ్చేయి అని అడ్డు తగిలాను. అన్నాడు, మర్డర్ చేయించేసుకున్నాడు. అయినా సచ్చినోడు సైలెన్స్ గానే ఉన్నాడు, మర్డర్ చేయించడం నేను సైలెన్స్ గానే ఉన్నాను. మధ్యలో నీ మొగుడికి ఎందుకమ్మా ఈ న్యూసెన్స్? షట్ అప్!
నువ్వు చేయించిన అరాచకాలన్నీ సాక్ష్యాలతో సహా సేకరించాను. ఆ ఫైల్ పత్రికలు వాళ్ళకి ఇస్తాను. పోలీసులు ప్రభుత్వం నిన్నేం చేయలేకపోయినా నీకు ప్రజల గుణపాఠం చెబుతారు. అదండమైన గొడవ రే శత్రువు కూడా లేదని చెప్పేటాడు. ధర్మప్రభులు ఉండబట్టే ధర్మదేవత సింగిల్ లెగ్ మీద కొంటుకుంటూ నడుస్తుంది. నా ఫైల్ నాకు ఇచ్చేవి ఇవ్వను. నీలాంటి నీచుడు చరిత్ర పత్రికలు ఎక్కించేంత వరకు నేను నిద్రపోను. నువ్వు ఉండవమ్మా. ఆడ కూతురు దండం పెడుతుంటే నాకు దద్దలు ఆడిపోతే. రే ఆడవాళ్ళు బాధల్లో ఉన్నప్పుడు మనం ఎతకమంటే ఏం బాగుంటుంది? మీరు ఎత్తుకోండి. సార్ ఫైల్ దొరికింది. అమ్మ దొంగ, నీ దగ్గర చాలా పనితనం ఉందిరా. పెద్ద ఫైలే తయారు చేశావు. అదిరా టైం 7:30 అయింది. ఒడ్జు వెళ్ళిపోయింది. ఫైల్ దొరికింది. వస్తా గురు. సారీ గురు, ఫైల్ అయితే తీసుకెళ్ళిపోతున్నాను కానీ మ్యాటర్ అంతా నీ బ్రెయిన్ లో రికార్డ్ అయిపోయింది కదా. లీక్ అయిందనుకో నా పొజిషన్ ఈక్ అయిపోద్ది. బాబ్బా నీ బ్రెయిన్ తీసుకెళ్ళిపోతాను రా. ఆయన పొరపాటు చేశారు. ఇంకెప్పుడు పొరపాటు చేయరు. ఆయన వదిలేయండి. మీకు దండం పెడతాను. ఆయన వదిలేయండి. అయ్యో తమరేంది సార్ ఇది? కాకితో కబురు చేస్తే నేనే వచ్చాను కదా. అయ్యయ్యో ఎంత మాట సార్. నేనంత విశ్వాసఘాతకుణ్ణి కాదు. తమరు లేకపోతే నాకు ఈ పదవి, హోదా, అంతస్తు ఇవన్నీ నాకెక్కడివి సార్. సార్లేబోరు కావాయా? నేను దండం పెట్టింది నీకు కాదు, నీ పోస్ట్ కి. కాకితోనో పిచ్చుకుతోనో కబురు చేస్తే నేనే వచ్చాను కదండి అన్నది నీ మీద భక్తితో కాదు, నీ సీటు మీద భక్తితో. నాకు ఆ మాత్రం తెలియదు. ఏంటయ్యా నీకు తెలిసిన గోంగూర? ఎవడన్నా నిన్ను ఈ పాయింట్ లో చూస్తే నాకు ఎంత మైనస్. 7 కోట్ల ఆంధ్రులకు హోమ్ మినిస్టర్ లచ్చన్నింటికి వచ్చాడని పేపర్ వాళ్ళకి తెలిస్తే ఫ్రంట్ పేజ్ లో నీ బొమ్మ బదులు నా బొమ్మ గుర్తారు. అది కాదు. కుర్సీ విలువ కాపాడుకుని శాతకానుడు నువ్వే మినిస్టర్వే. క్షమించండి సార్, నా విలువ కన్నా నాకు మీ విలువే ముఖ్యం. నాకేదో ప్రమాదం జరుగుతుందని మీకు ప్రమాదం జరగబోతూ ఉంటే చూస్తూ సైలెంట్ గా ఎలా ఉండగలను సార్? ఏంటి ప్రమాదమా? నాకా? ఎవడండి ఈ రాచకొండ లచ్చన్న ఎడం చేతి మీద ఏకపేకాలంటే బ్రహ్మదేవుడి దగ్గర నుంచి వరం పొంది ఉండాలి. అయ్యా, మీరు చంపిన రాజశేఖరం కొడుకు ప్రశాంత్ అలాంటి వరాలు ఏమన్నా పొందాడేమోనని భయంగా ఉంది. వాడి స్పీడ్ చూస్తూ ఉంటే అసెంబ్లీ లెవెల్లో పెద్ద గొడవలు తీసేలా ఉన్నాడు. స్పీడ్ ఎక్కువైతే స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి, ఏడు ఎక్కువైతే ఐస్ కూలర్లు ఉంటాయి. ఈ రాచకొండ లచ్చనతో ఎవ్వరం అంటే గచ్చకాలాట కాదురా. ఇక్కడ చిటికేశానంటే అక్కడ పుచ్చలెగిరిపోతాయి. ఎట్టగొచ్చావు కదా, లోపల పోయి శాద్ తెచ్చుకో. ఓకే సార్. బాబు బాబు, ఆ హోమ్ మినిస్టర్ తో నీ బడాచూరు బావతో చూస్తా ఉంటే దిక్కు దివాణం లేకుండా గ్యారంటీగా ఏ సెంటర్ జైల్లోనో ఊసలు లెక్కటే యోగం నీకుందనిపిస్తుంది బావా. ఏంటమ్మా అంత బిత్తర చూపులు చూస్తున్నావు? ఎరా ఏమన్నా అన్నారా? అదేముంటారు. అలే లచ్చన్న, రాచకొండ లచ్చన్న, నీకేదో అన్యాయం చేద్దామని అపకారం చేద్దామని రాలేదమ్మా. నీ వల్ల ఉపకారం పొందుదామని వచ్చాను. నీ ఆయన్ని మర్డర్ చేయటం నువ్వు కళ్ళారా చూసావు గనక నువ్వు కేసు పెడతాలో ధర్మం ఉందమ్మా. మరి ప్రశాంతంగా బతికే మీ ప్రశాంత్ బాబుకి గొడవలన్నీ ఎందుకు చెప్పు? పోలీసు వాళ్ళకి, ఆఫీసర్లకి, మంత్రులకి మతులు పోయేట్టుగా చేస్తున్నాడు. ఇక్కడ నీకు అక్కడ నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు. అసలు మనం అందరం చల్లగా ఉండాలి అంటే మీరు నేను ఓ ఒప్పందానికి రావటం మంచిది. అందుకే దేవుడు మెచ్చే న్యాయం చెబుతున్నా. ఓ తెల్ల కాగితం మీద చిన్న సంతకం పెట్టేయమ్మా. ఏమైనా శేఖరం గారు పూర్తిగా ధర్మప్రభువులు రా, అందుకే పూర్తిగా పోయాడు. మరి ఈవిడ
అమ్మా సంతకం పెట్టవా? యారా ఆవిడ సంతకం పెట్టట్లేదని మీరు నిరాశపడిపోట్లా? పాపా నువ్వు నాకు సాయం చేసి పెట్టాలి. ఈ కాగితం మీద మీ అమ్మగారితో సంతకం పెట్టించు, లేకపోతే నేను నిన్ను రేపు చేసేసుకుంటా. పాప కదా ఒక్కసారి రేపు చేసుకున్నామా? ఆపండి. అది టైం 10:30 అయింది, రావుకాలం వెళ్ళిపోయింది. అందుకే ముసలి సంతకం పెట్టేసింది, మన పని అయిపోయింది. అదండ్రా. ఉండలేవరా? మీ నాన్నగారిని పట్టును పెట్టుకున్న దుర్మార్గులే ఈ బీపత్సం అంతా చేశారు. జరిగిందేదో జరిగిపోయింది. మీ ఇద్దరు దక్కితే నాకంతే చాలు. వెళ్ళిపోదండ్రా. దీన్ని ఒంటరిగా ఇంట్లో పెట్టుకుని నేను ఉండలేనురా. వాళ్ళు దీన్ని ఏదైనా చేసేస్తారని భయంగా ఉంది. వెళ్ళిపోదాం. ఎవరాది పిచ్చుకోక గడిచిన వాళ్ళ నా కోట ముందు అరుస్తున్నాడు? టైం బాగుంది కదా అని పులి దగ్గరికి వెళ్ళి పులి పులి ముద్దెట్టవా అంటే ఊరుకుంటదా? నువ్వెవడ కొంపకొని నిప్పెట్టుంటావు, ఆడొచ్చి చిందులు దొక్కుతున్నాడు. మైనస్ మాటలు మాట్లాడేమంటే నాకు కొడక మడ్రైపోతావు. ఆడవాళ్ళని బెదిరించడం మగతనం కాదురా. ఆగండ్రా ఎలికి పిల్లలారా. ఆ ఫేస్ గ్లామర్ చూసారా? తళ్ళ 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 తళ్ళమని ఎట్ట మెరిసిపోతుందో. గేటు దాటి కాంపౌండ్ లో అడుగు పెట్టి సరాసరి సింహద్వారం దాకా సర్ర 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 సర్రమనుకుంటూ రాకెట్లా దూసుకుంటూ వచ్చి తొండ కొట్టి సింహనాదం చేస్తున్నాడంటే ఈ ఫేసు క్లాస్ 4 ఫేసులు లెక్క చేసే ఫేస్ కాదు, క్లాస్ 1 ఫేస్ తో ఢీకునే ఫేస్ అన్నమాట. ఆహా, గొప్ప గ్లామర్ ఫేసు. రే లచ్చన్న, నీ దగ్గర నోట్ల కట్టలున్నాయని, నీ చేతి కింద ఊర కుక్కలున్నాయని రెచ్చిపోకు. నా తండ్రిని చంపిన నిన్ను వదిలిపెట్టనురా. నీ అంతం చూస్తాను. తగ్గో తగ్గో తగ్గవయ్యా. నీ కండ బలం సో చేసుకోవాలని నీకంత సింహ 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 సింహలాడుతుంటే బాక్సింగ్ పోటీ ఏర్పాటు చేస్తా. అంతేగాని నీ లుక్కు ఇక్కడ దాకా పాకిందంటే నీ షేపులు మారిపోతాయి. ఈ రాచకొండ లచ్చన్న ఇక్కడ చిటికేసాడంటే గోల్కొండ కిల్లాలో రీసౌండింగ్ ఇవ్వాలా? నీ చిటికలకి రీసౌండ్లకి బెదిరిపోవడానికి నేనేం చేతకాని వాడిని కాదురా. నీ గడ్డం తిరిగిన అందరినీ నరికి పారేస్తుంటే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ ఎవరు గాజులు తొడుక్కోలేదు. భలే గుర్తు చేసావయ్యా. నాతో గాజులు దొరికించుకున్న వాళ్ళని, నా చెప్పులు తుడిచిన వాళ్ళని గద్దె మీద కూర్చోబెట్టారా కన్నా? కానిస్టేబుల్ కనకయ్య దగ్గర నుంచి హోమ్ మినిస్టర్ ఓబులై దాకా నేను వాయించే మ్యూజిక్ కి డాన్సింగ్ చేయాల్సిన వాళ్ళే. అన్నట్టు మీ నాన్న పేరు ఏంటన్నా? రాజశేఖరం. పేపర్లో ప్రజా సమస్యల గురించి చిన్న చిన్న వార్తలు వేసుకుంటూ కాలు మీద కాలు వేసుకుని హాయిగా బతకాల్సినోడు అనవసరంగా ఈ రాచకొండతో పెట్టుకున్నాడు, కీర్తిశేషుడైపోయాడు. ఆయన ఆత్మకి శాంతి జరగాలి అంటే నువ్వు ఒక మంచి పిల్లని సెలెక్ట్ చేసుకుని దాంతో డూయట్లు పాడుకుంటూ స్టెప్పులు వేసుకో. అంతేకాని నాతో పెట్టుకోబోక ఫీజులు మాడిపోతాయి. ఫ్యూజులు మాడిపోయేది నాకు కాదురా, నీకు.
నీ చేత నీ తొత్తుల చేత గ్రూప్ డాన్స్ బ్రేక్ డాన్స్ ఆడిస్తాను. ఏంట్రా ఇది కన్నా జూలియట్లు పాడుదరా బాబు అంటే బ్రేక్ డాన్సులు ట్విస్ట్ డాన్సులు చిందులు దక్కావు. ఇప్పుడు ఏమైంది? చిట్టికి వేయకుండానే ఏలాడబడిపోయావు. రే రాంగా సార్, ఈ బాడీని జమిస్తాన్ పూర్కి పక్కన కబరస్థానికి కొంచెం అటో ఇటో పడేసినారా. జనం చూస్తే కాస్త మోసుకున్నా మోసుకెళ్తారు. హలో కమిషనరు, ఈ లచ్చన్నతో పేచీ పడ్డావంటే కోచి కూడా మిగలుతూ నా ఫౌండేషన్ దెబ్బ కొడతావంటయ్యా. కమిషనర్ యూనిఫారం మర్చిపోయి కమిషన్ వ్యాపారం మొదలెట్టావా? సార్ మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అరమాయ్, ఈ రాచకొండ లచ్చన్న కన్నెర్ర చేశాడంటే యమలోకం తలుపులు తెచ్చుకుంటాయి. నాతో డ్రామా ఆడబాక. సార్ మీరు చెప్పదలుచుకుందేదో కాస్త వివరంగా చెప్పండి. ముంబై నుంచి వస్తున్న నా వ్యాన్ల మీద రైడింగ్ చేయించి 20 కోట్ల రూపాయల సరుకులు సీజ్ చేస్తావా? నో 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 నో, రైడింగా? నా ఆర్డర్స్ లేకుండా ఎటువంటి రైడింగ్ జరగటానికి వీల్లేదు. పైగా నాకు తెలిసినంత వరకు అటువంటిది ఏం జరగలేదే. ఇంతకీ నువ్వు రైడింగ్ చేయించలేదంటావు, నీ మాట నమ్మమంటావు? ఇది నిజం సార్. ఎక్కడో ఏదో జరిగింది, ఇందులో ఏదో తిరకాస్తుంది సార్. ప్లీజ్ కాస్త నిదానంగా ఆలోచించండి. ఆలోచిస్తా కమిషనరు, ఆలోచిస్తా. ఈ లచ్చన్నకింత నష్టం తీసుకొచ్చినండి ముక్కలు ముక్కలుగా నరికి మున్సిపాలిటీ కుక్కలకి ముచ్చేస్తా. 1 కాదు 2 కాదు, 20 కోట్లు గద్దలా తన్నుకుపోయాడంటే ఇది ఖచ్చితంగా అలెగ్జాండర్ గారి పని అయి ఉంటుంది. కరెక్టే బాబు, డబ్బులు కరెక్ట్. వాడు నీతో వీర లెవెల్లో ఛాలెంజ్ చేసినప్పుడే నాకు డౌట్ వచ్చింది. వాడు చాలా ఖరీదైన ఇంటర్నేషనల్ బుర్రనే, నీలాగా చిల్లర బుర్ర కాదనే. అట్టగా మాటలు మాట్లాడేవంటే మడ్రైపోతావు. అట్టని ఖరీదైన బుర్రల్ని నయా పైసకి 10 చొప్పున నా స్విస్ మార్కెట్ లో చిల్లరగా అమ్మేస్తా. ఆడి కొమ్ములు ఎట్ట ఎరగదీయాలో నాకు బాగా తెలుసు. ఆడి తల్లిని చెల్లిని కాబోయే పెళ్ళాన్ని ఎత్తుకొచ్చేసేయండి. ముసల్దాని మొగుడు దగ్గరికి పరిసోళన్న పడగదికి పంపించి సత్కారం చేస్తే అలెగ్జాండర్ కాదురా, ఆడి తల్లో జేజమ్మ కూడా దారిలోకి వస్తాడు. వెళ్ళండి. ఏంటన్నా సొక్కరికి పండు మొక్కలు వేసుకుని అట్ట నుంచున్నారు? సొబ్బలాకి ఇవ్వడానికి వెళ్ళారంటారా అక్కడికి మీరు? వాళ్ళు ఎక్కడుంటే అక్కడ వేసుకురండి అని చెప్తే కహానీలు చెప్తారంటారా? కంతే నా కొడకల్లారా. సార్ మేము వెళ్ళక ముందే వాళ్ళని ఎవరో వ్యాన్లో ఎత్తుకెళ్ళారటండి. చూప్, ప్లాన్ నేనిస్తే ఆడెత్తుకుపోవడం ఏంటరా? కుమ్మి నా కొడకల్లారా. నేను ఎప్పుడో అనుకున్నాను బాబు, నీ పడగదిలోకి పడుసోలను పిలిపించుకోవాలని సంబరపడిపోతుంటేనే నాకు డౌట్ వచ్చింది. నీకు మళ్ళీ శోభనం జరిగే యోగం లేదని. ఈ రాచకొండ లచ్చన్న ఇక్కడ చిట్టికేశాడంటే
ఆ కిడ్నాప్ చేసిన ఆత్మ చార్మినార్ చుట్టూ చక్కర్లు కొట్టుద్ది. ఇంతకీ ఆ టోకరా ఇచ్చిన బద్మాష్ గడు ఎవడై ఉంటాడు? కమిషనరు, నా స్విచ్ మార్కెట్ ని ముంచేంత మొగడు అయిపోయి ఉంటారు నువ్వు. నేను ఇసిరి పారేసిన రొట్టె ముక్కలు తినే నా కొడుకులు నా మీద కత్తులు ఇస్తారా? వాటర్ దాడిపోతున్నారా మీరు? ఈ రాచకొండ లచ్చన ఇక్కడ చిటికేశారంటే రాష్ట్రం మొత్తం కరుపు పెట్టాల్సి వస్తాయి. లచ్చన మరీ అది ఇచ్చిపుచ్చుకోవడం మంచిది. నీ స్విస్ మార్కెట్ లో అక్రమ వ్యాపారాలు జరుగుతున్నాయని రిపోర్ట్ వచ్చింది, రైడింగ్ చేశాం. అడ్డు తగిలితే నిన్ను కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుంది, జాగ్రత్త. ఊరి నీ ఎబ్బ కమిషనరు, నీకెవడన్నా శాతపడి చేశాడంటరా? నీతులు ధర్మభంగాలు వల్లిస్తావు. ఊసులుదారంటే నువ్వు నీ డిపార్ట్మెంట్ నా కోటలో తోట పని చేసుకోవాల్సి వస్తాయి. నోట్లో నరాలు తెగిపోయేటట్టు పిచ్చి కోతలు పైకు. నువ్వు ఇంట్లో కూర్చుని చప్పట్లే కొట్టుకుంటావో చిటికే వేసుకుంటావో నీ ఇష్టం. హద్దు మీరు మాట్లాడితే నీ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఇంతకాలం నీ దగ్గర సొమ్ము తిన్నాను కాబట్టి నీ చేతులకు బేడీలు వేయకుండా వదిలిపెడుతున్నాను. గెట్ అవుట్, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్, గెట్ అవుట్. ఎంత లెవెల్కి ఎదిగిపోయావంటే నువ్వు బార్డర్ క్రాస్ అయిపోయావురా. కమిషనరు, నీ కాకి గుడ్డలు ఇప్పించి నన్ను రోడ్డు మీద నిన్నెంత పెరేడ్ చేస్తాను చూడరా. నేను కూర్చోబెడితే కుర్చీ ఎక్కినోడివి నా మెడ మీద చేసి ఎవడో కోరిక సగానితో చేసేట్టు చేస్తామంటారా? అర్థమైందిరా? ఆ అలెగ్జాండర్ గారు ఏదో మంచి మంది వెళ్ళారు, మీరు ఆ వాయిలో పడిపోయారు. నా మార్కెట్ నే మూయించేసి తమాషా చూసేంత ధైర్యం వచ్చిందంటరా ఓబులయ్యా? ఒంటి మీద తెలివి ఉండే మాట్లాడుతున్నావా? నేనేమిటి మార్కెట్ మూయించడం ఏమిటి? అసలు ఎవరైనా నోటుకొచ్చినాడు మాట్లాడుతున్నాడు? నేనెవరో నీకు తెలియదు. ఈ ఫేసు నువ్వెప్పుడు చూడలేదు. నోటు కంటే సీటు కంటే ఈ లచ్చన్న ఫేసు వాల్యూకి రేటు ఎక్కువని సెక్క భోజనం చేసి ఇప్పుడు ప్లేట్ ఫేరేస్తా ఉంటారా? ఆ కమిషనర్ నువ్వు ఒకటై సంబరం చేసుకుంటారా? వీడికేదో పిచ్చెక్కినట్టుంది. అసలు ఇలాంటి వాళ్ళు హోమ్ మినిస్టర్ ఇంటికి వచ్చి పిచ్చి పిచ్చిగా వాగుతున్నారని పేపర్ వాళ్ళకి తెలిస్తే పెద్ద గొడవ అయిపోతుంది. సెక్యూరిటీ వీళ్ళు బయటకంటే ఇక్కడ నేను చిటికేసా అంటే అసెంబ్లీలోని సీటు పేలిపోతారా? రంగయ్య, దానిలో పేదలో సీతమ్మూరిని శర్రబట్టి సిక్కుల్లో పట్ట రావణాసురుళ్ళ, పాంచాలి కోకట్టుకుని మట్టి కరిసిపోయిన దుశ్శాసనుళ్ళ ఆ అలెగ్జాండర్ గడి బతుకులో ఏలు పెట్టి చేతులారా నా బతుకట్ట చేసుకున్నాను. నా కథ ముగిసిపోవడానికి లేదు. ఏంటారు అంకెలు? తోకే కదా ఏం చేస్తది అని సరదాగా నిప్పంటిస్తే ఏమైంది? లంకంతా ఫైర్ ఇంజన్ లో మోతైంది. అలెగ్జాండర్ తో పెట్టుకోకు, సిల్లి గవ్వ కూడా పనికి రాకుండా పోతావు బావు అన్నాను. విన్నావా? బామ్మర్ది మైనస్ మాట్లాడే అదా చెయ్యి ఎత్తామంటే సపోటాలు పగిలిపోతాయి. ఎవడ్రా నీకు బామ్మర్ది? నా అక్కే చచ్చిపోయి అక్కడ నువ్వేంట్రా తొక్క? ఈ రాచకొండ లచ్చన్న ఇక్కడ చిటికేశాడంటే గోల్కొండలో కాదురా, నీ బాత్రూమ్ లో కూడా రాదురా రీసౌండ్. ఎయ్ చిటికై ఎయిరా దర్శనాయాల సందు దొరికినప్పుడల్లా నా చెంపలు వాయగొట్టావు కదా. అయిపోయింది నీ ఛాన్స్, అయిపోయింది నీ చాప్టర్ క్లోజ్. ఇక ఛాన్స్ నాదే. నిన్ను కొట్టినా వీధిలో కుక్కలు కొట్టినా ఒకటేనా? రేయ్ నీలాంటి బట్టే బాస్ 420 ఖతర్నాక్ కిల్లర్ నీచి కమ్మీనే కుత్తేనని కొడితే నా వాల్యూ పడిపోతురా. రేయ్ ఇప్పుడు నాకు బాస్, ఫ్రెండ్, పార్ట్నర్ అన్ని అలెగ్జాండరే. లక్ష మంది లుచ్చ లక్ష నెల కన్నా ఒక్క అలెగ్జాండరే గ్రేట్ రా. వస్తా. హలో లచ్చన్న, ఇది నీ గుండెల్లో భూకంపాలు పుట్టించే అలెగ్జాండర్ గొంతు. ఎలా ఉంది నేను ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్? నీ అందాల స్విస్ మార్కెట్, నీ 20 కోట్ల బాంబే కాన్వాయ్,
నీ రహస్య స్థావరాలు అన్నీ సర్వనాశనమైపోయాయి. నిన్న మొన్నటి వరకు నువ్వు చిటికలేస్తే చేతులు కట్టుకుని నిలబడ్డ వాళ్ళంతా కనీసం నిన్ను ఊరడించడానికైనా లేరు. ఇప్పుడు నువ్వు ఏకాకి. ఇదంతా నీ డబ్బే లచ్చన్న. నీ వేలుతోనే నీ కన్ను పొడిచాను, నీ డబ్బుతోనే నీ వాళ్ళను కొన్నాను. నిన్ను చూస్తే జాలేస్తోంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. బుద్ధిగా లెంపలేసుకుని నీ నేరాలు ఒప్పుకుని నీ అంతట నువ్వే చట్టానికి లొంగిపో. బతికుంటే బాపట్లలో బాతుగుడ్ల వ్యాపారం చేసుకోవచ్చు. అలెగ్జాండర్, ఇది రాచకొండ లచ్చన్న ఫినిషింగ్ కాదురా, బిగినింగ్. సిటికేస్తానని హంటమే విన్నావు కానీ దాని సప్పుడు ఎట్టుండదో వినలేదు కదా. వినిపిస్తా. ఎంతో మంది అనాథుల జీవితాలకి వెలుగునివ్వడానికి ఉపయోగపడుతుంది మీరు ఇస్తున్న ఈ విరాళం. మీరు చేస్తున్న సహాయం ఈ పిల్లలు, మా అనాథ శరణాలయం వాళ్ళు ఎప్పటికీ మర్చిపోరు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలెగ్జాండర్, ఏంటయా నీ సామ్రాజ్యం అంతా వల్లకాడి దెబ్బైపోయిందని బెంబేలు పడిపోతున్నావా? నా సామ్రాజ్యాన్ని ఫినిష్ చేసి నా పొలిటికల్ లింకుల్ని కట్ చేసి నాతోనే ఛాలెంజ్ చేస్తావంటరా? రే బచ్చా, నువ్వు ఛాలెంజ్ అయితే రే నువ్వు ఓయని అరిచావు, నిన్ను కసక్కన కాటేశా. ఎట్ట ఉందా భయమని దెబ్బ అన్నట్టు రే బచ్చా, ఇవాళ పంచమి మంచి రోజని మీ టోటల్ ఫ్యామిలీకే చావు ముహూర్తం పెట్టా. నీకు దమ్ముంటే నా స్టీల్ ఫ్యాక్టరీకి వచ్చి రక్షించుకో. ఛాలెంజ్.
బాబులతోనో గొడ్ల గోపాలతోనో ఫైటింగ్లు చేసి పెద్ద శంషేర్ని అయిపోయాను అనుకోబాక. అటు చూడు, స్వదేశీ ఫైటర్లే విదేశీ కిల్లర్లే ఒక్క దెబ్బకి మట్టి కనిపించే టైం బాంబులు అంటోండి విమానంలో దింపా. ఏం చేస్తావు? నీ సావు ఆడి చేతిలో రాసింది మరి. ఇప్పుడు ఈ రాళ్ల మధ్య నిన్ను పిండి పిండి చేయగలరు. నిన్నెవడ్రా కాపాడతాడు? రమ్మన్రా. అలెగ్జాండర్, నేను చేయొద్దు. నేను చేసిన తప్పులన్నీ ఒప్పుకుని చట్టానికి లొంగిపో. ముద్దాయి రాచకొండ లచ్చన్న మీద మోపబడిన అభియోగాలన్నీ తనంతట తానుగా అంగీకరించడంతో అతనికి యావజ్జీవ కఠిన కారాగార శిక్ష విధించడమైనది. హోమ్ మినిస్టర్ ఓబులయ్య, కమిషనర్ ఆఫ్ పోలీస్ మధుచంద్ర లచ్చన్న సాగించే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకి మద్దతు అందిస్తూ బాధ్యతారహితంగా ప్రవర్తించినట్లు నిరూపించబడటంతో వారికి చెరొక 3 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. ఒక లంచగొండిని పట్టుకోవటానికి ఓ ప్రభుత్వోద్యోగి లంచగొండిగా నటించినట్లు ప్రశాంత్ అలెగ్జాండర్గా అవతరించి తన తండ్రిని చంపిన హంతకుణ్ణి సాక్ష్యాధారాలతో సహా పట్టుకుని ప్రభుత్వానికి సహకరించడం అభినందనీయమే అయినా ప్రభుత్వ అనుమతి తీసుకోకుండా ఇటువంటి సాహసాలు చేయటం సబబుగాదని మందలిస్తూ అతనిని నిర్దోషిగా విడుదల చేయడమైనది.